you also speak Swedish, Yes. but you're part of Finland. Yes. And you feel happy to be part of Finland Yes. right now. Why? When I grew up, since this island we speak Swedish. I'm walking along with Cecilia right now. So నేను తనని ఇంటర్వ్యూ చేస్తుంటే ఇట్ జస్ట్ ఫెల్ ఆఫ్ ఇన్ ద వాటర్ బట్ షీ హాస్ డన్ ఎన్ ఇంక్రెడిబుల్ జాబ్. సో తనే వాటర్లోకి దూకి కాళ్ళతో ఫీల్ అయ్యి మళ్ళీ మన ఫోన్ని తీసుకొని వచ్చేసింది. ఇదే సిసిలియా వాళ్ళ ఇల్లు. వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద హార్బర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది పొమన్ బోట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ షిప్స్ of Åland Islands. So finally I got a chance to talk to Cecilia now. This time we are not taking a chance. So I'm holding the phone in my hands and we are doing a selfie video. ఫ్రెండ్స్ ఈ ఐలాండ్ ఐలాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను చెప్పాను కదా, ఇది పొలిటికలీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫిన్లాండ్, బట్ ఇట్ ఇస్ జియోగ్రఫికలీ ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు స్వీడన్ అండ్ పక్కనే రష్యా కూడా ఉంది, పొంచి ఉంది. ఎట్లాగో ఇక్కడ మనకి సిసిలియా అని చెప్పేసి ఒక లోకల్ పర్సన్ కలిశారు. సో తను ఏషియాలో చాలా సంవత్సరాల పాటు వాళ్ళ ఎక్స్ హస్బెండ్తో ఉండేదంట. సో తనతో కూర్చొని ఇక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడదాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు సిసిలియా ఇస్ విత్ అస్. సో సిసిలియా ఇస్ లోకల్ ఐలాండ్ ఐలాండ్స్ పర్సన్. సో సిసిలియా, యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో you also speak Swedish? Yes. But you're part of Finland? Yes. And you feel happy to be part of Finland? Yes. Right now. Why? When I grew up, since this island we speak Swedish. A few moments later. Friends, so I'm walking along with Cecilia right now. So నేను తనని ఇంటర్వ్యూ చేస్తుంటే ఇట్ జస్ట్ ఫెల్ ఆఫ్ ఇన్ ద వాటర్. అస్సలు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఇట్, బట్ షీ హాస్ డన్ ఎన్ ఇంక్రెడిబుల్ జాబ్. సో తనే వాటర్లోకి దూకి కాళ్ళతో ఫీల్ అయ్యి మళ్ళీ మన ఫోన్ని తీసుకొని వచ్చేసింది. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఫోన్కి ఏమాత్రం పాడవలేదు. మైక్ పనిచేస్తుందో లేదో తెలియదు, మైక్ అయితే పెట్టలేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ మైక్ బాక్స్ అనేది దానికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు అది కొంచెం ఎండేంత వరకు దాన్ని టచ్ చేయదలుచుకోలేదు. కానీ నార్మల్ కాల్ అయితే, నార్మల్ ఫోన్ అయితే సూపర్గా పనిచేస్తుంది. అండర్ ద వాటర్ దాదాపు 10 నిమిషాలు ఉన్నా సరే ఫోన్ అయితే అసలు ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ అబ్బా. ఇదే సిసిలియా వాళ్ళ ఇల్లు. సో నాకైతే చాలా 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 ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఫుటేజ్ లేకపోతే ఎవరు నమ్మరు, నా దగ్గర ఫుటేజ్ ఉంది. అది నేను వీడియో తీస్తుంటే వాటర్లో పడిపోవడం, వాటర్లో దాదాపు 1.5 minute రికార్డ్ అయింది కూడా, వాటర్లోనే ఉంటూ. సో అంతసేపు రికార్డ్ అయింది, దాని తర్వాత ఆగిపోయింది రికార్డింగ్ అనేది, లిక్విడ్ ఫౌండ్ అని చెప్పేసి. కానీ అయినా ఒక్కసారి ఆ మైక్ అడాప్టర్ తీసేసిన తర్వాత అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఆశ్చర్యకరమైన విషయం అనమాట ఇది. సో ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ పనిచేస్తుంది, అది మన అదృష్టం. సో కంటెంట్ మిస్ అవ్వలేదు, ఆ కంటెంట్ని మీకు చూపించడం మిస్ అవ్వట్లేదు. వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద హార్బర్. సో హార్బర్ దగ్గర మనకి ఫెరీ బోట్స్ టు ఫిన్లాండ్, స్వీడన్, ఎస్టోనియా అన్నీ కూడా అక్కడ నుంచి వెళ్తాయి. అక్కడ మనకి బ్యూటిఫుల్ సన్సెట్ కూడా ఉంటుంది, ఆ సన్సెట్ వ్యూ కూడా చూసుకుందాం. ఇదే ఫెరీ టర్మినల్. ఇక్కడే మనకి స్వీడన్ నుంచి, ఫిన్లాండ్ నుంచి బోట్స్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు టర్మినల్ అయితే క్లోజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక లంగర్ కనిపిస్తుంది మనకి. ఈ లంగర్ ఏంటంటే
మనకి ఇది ఒరిజినల్ బోట్లోని లంగర్ అనమాట. 14th December 1933 రోజు 16 మందితో ఉన్న ఒక బోట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఒడ్డు దాకా చేరుకున్న తర్వాత ఆ బోట్ అనేది మునిగిపోయిందనమాట. ఆ బోట్లో యూజ్ చేసిన లంగర్ ఇది ఒరిజినల్ లంగర్. దాన్ని ఇక్కడ వాళ్ళు గుర్తుగా పెట్టేశారు. దాదాపు 12 మంది సముద్రంలో మునిగి చనిపోయారంట. 4 మాత్రమే సర్వైవ్ అయ్యారు. ఆ 4 వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కానీ 12 మంది చనిపోయారు. కానీ దానికి గుర్తుగా ఈ షిప్ మునిగిపోయిన ఈ లంగర్ని మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. ఏదైతే కనిపిస్తుందో ఈ పర్టికులర్ స్పాట్ నుంచే మనకి ఫెరీస్ అనేది వస్తాయి. సో దిస్ ఇస్ ద పియర్ అండ్ యూ కెన్ సీ ద సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్. ఇప్పుడే సన్సెట్ అవ్వబోతుంది. మనకు ఆ సన్సెట్ వీడియోస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ కూడా మనకు ఒక 2 బ్యూటిఫుల్ స్వాన్స్ కనిపిస్తున్నాయి. సో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, వైట్ కలర్ స్వాన్స్, చాలా బాగున్నాయి. దే ఆర్ అమేజింగ్. ఒక వాల్ ఉంది. ఈ వాల్లో ఎవరెవరైతే సెయిలర్స్ ఉన్నారో, హూ ఎవర్ ఇస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్ ఆర్ హూ ఎవర్ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ ద షిప్స్ విచ్ అన్ఫార్చునేట్లీ సబ్మర్జ్డ్ అండ్ డైడ్, వాళ్ళందరి జ్ఞాపకార్థంగా ఈ వాల్ పైన వాళ్ళ పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది పొమన్ బోట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ షిప్స్ ఆఫ్ అలండ్ ఐలాండ్స్. ఇక్కడ ఏంటంటే దాదాపు 1 year పాటు ట్రావెల్ చేసి వాళ్ళు ఆస్ట్రేలియా దాకా ట్రావెల్ చేసి సెయిలింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట ఫర్ వీట్. సో కనీసం 100 నుంచి 150 సంవత్సరాల క్రితం వాడిన బోట్ అనమాట ఇది. ఈ బోట్ ఇప్పుడు ప్రస్తుతానికి వాడట్లేదు, బట్ దిస్ వాజ్ ద ఒరిజినల్ బోట్ విచ్ వాజ్ యూస్డ్ ఇన్ 19th century అండ్ 20th century స్టార్టింగ్లో. ఆ బోట్ ప్రపంచం మొత్తంలో ఇలా యాక్టివ్గా ఇంకా ఉన్న బోట్ ఇది ఒక్కటే. సో దీని స్పెషాలిటీ అది. దాదాపు 1 year పాటు సేల్ చేయడానికి కూడా వాళ్ళకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆల్ ద వే టు ఆస్ట్రేలియాకి వెళ్ళేవాళ్ళు. ఈ యాంగిల్ నుంచి ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది సెయిలింగ్ బోట్స్ వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళో చూడండి. ఎంత హ్యూజ్ బోట్. కొన్ని 100 మంది సంవత్సరం పాటు ట్రావెల్ చేసి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి వీట్ తెచ్చుకునేవాళ్ళు అనమాట. ఇదంతా కూడా హార్బర్ ఏరియా. సమ్మర్లో మొత్తం కంప్లీట్గా సేలింగ్ బోట్స్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది సెప్టెంబర్ ఈజ్ యాక్చువల్లీ వింటర్ టైం అంట, కానీ మన అదృష్టం బాగుండి మనకు ప్రాపర్ సమ్మర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ లుకింగ్ సో నైస్, సో బ్యూటిఫుల్. So finally I got a chance to talk to Cecilia now. This time we are not taking a chance. So I'm holding the phone in my hands and we are doing a selfie video. Okay, Cecilia, so we were talking about Finland and Sweden. Yeah. So can you tell me? This island is, everybody talks Swedish, so Okay. I used to feel like more like a Swede. Okay. But
I'm very proud of being a Finn. Finland is a very good country and good government, and they really, I feel we are protected by them. Okay. So if something would happen, so Okay. I'm glad today that that we belongs to Finland. Oh, okay. By looking at the riots which are happening in Sweden. Yeah, Okay. it's not good at all. Oh, okay. I think it's getting out of the hands for them. A Okay. lot of shootings and a lot of gangs, Okay. criminals. సో స్వీడన్లో ఇప్పుడు గ్యాంగ్స్ షూటింగ్స్ క్రిమినల్స్ వచ్చేసారంట. దట్స్ వై షీ ఫీల్స్ మోర్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ ఇన్ ఫిన్లాండ్ బికాస్ దిస్ గవర్నమెంట్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. Yeah. బట్ దెర్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కమ్స్ టు అలెండ్, తెలుసా? Not right now. He's not supposed to, because they. I mean, he's really not that popular right now. Okay. But he used to actually. Okay. He owns a bit of land and a house here. Okay. He used to come here with his helicopter, having Okay. lunch in one of the places. I heard. Oh, okay. So this is not just for having a lunch. He really wants to check out this island. Okay. So he was having some serious business. Yeah, I think so. ఓకే. సో ఆయనకి ఇంతకు ముందు అంటే బిఫోర్ ద వార్ హీ యూస్ టు కమ్ అండ్ హ్యావ్ లంచ్ హియర్. సో హీ హ్యాస్ అ పీస్ ఆఫ్ ల్యాండ్ హియర్ అండ్ హీ యూస్ టు ఫ్లై బై హిజ్ ఓన్ హెలికాప్టర్ అండ్ హీ యూస్ టు కమ్ అండ్ హ్యావ్ అ లంచ్ ఇన్ దిస్ ఐలాండ్స్. సో వ్లాదిమిర్ పుతిన్ లైక్స్ దిస్ ఐలాండ్. Yeah, he does. Okay, Because it's, so you good call- located out in the Östersjön. Okay, so we call Åland Islands, but you call as Åland. 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 Yeah. సో ఓలాండ్ ఐలాండ్స్ అనేది అసలు పేరు అనమాట. అండ్ ఓవర్ హియర్ సో దేర్ ఇస్ అ హిస్టరీ ఆఫ్ వార్స్ అండ్ హిస్టరీ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కాకపోతే వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ ద వరల్డ్ వార్ ఇస్ World War I and World War II టైంలో there was not even a single war happened in Åland because వీళ్ళు జర్మనీకి ఫ్రాన్స్కి కలిపి వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు బోట్స్ వార్షిప్స్ అనేది ఇక్కడికి వచ్చి ఐలాండ్లో ఉండేవన్నమాట. అందుకని వాళ్ళకి వాళ్ళు ఎవరికి వాళ్ళు యుద్ధాలు చేసుకోకుండా ఇక్కడికి వచ్చి కొంచెం సేదతీరి ఇక్కడ వీళ్ళు వాళ్ళ యుద్ధ సామాగ్రి పంచుకొని వాళ్ళు బయలుదేరే వాళ్ళు అనమాట బోట్స్లో. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ ఆల్రెండ్. ఆల్రైట్, సో థ్యాంక్ యూ. And the island actually used to belong to Russia, to Yes. Finland and to Sweden. Okay, yeah. So it was originally from the Swedish Empire, went to Russia, and then eventually at Finland now. Yeah. And then they decided that it belongs to Finland, but it's going to be an independent island. Yeah, it's an independent island now. So In it's a non-military zone. okay. It's an autonomous island, non-military zone of Finland. Yeah. All right. Okay. Thank you very much, Cecilia. Okay. Thanks for all the information. And yeah. సో మీరు అందరూ కూడా చూసిన వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందని కోరుకుంటున్నా. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్. Bye.